అయితే మళ్ళా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామన పల్లెన వాడవాడన రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి ఈ విధంగా పాలాభిషేకం మొదలవుతున్నది. ఎందుకయ్యో అని అనుకుంటున్నారా? అయితే రెండవ విడతలో భాగంగా 5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు ఈరోజు సాయంత్రము వారి అకౌంట్లో నేరుగా ఈ రైతు బంధు డబ్బులు పడుతున్నాయి. కాబట్టి అందుకోసమే ఈరోజు మన బైన్స మండలంలో ఉన్నటువంటి సిరాల గ్రామంలో అక్కడ ఉన్నటువంటి రైతులు, ఆడపడుచులు, యువకులు, గ్రామస్తులు పెద్ద మొత్తంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను బైన్స మార్కెట్ కమిటీ చైర్మన్ సింధి ఆనందరావు పటేల్ గారికి పిలుచుకొని ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడం జరిగిందన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగానే గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్, యువకులు పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన రైతుల పక్షాన రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా ఆదుకునే ఒక పెద్ద అన్నలాగా, తమ్ముళ్ళలాగా, మామలాగా, కాకలాగా ఉన్నాడని అక్కడ సూచించడం జరిగింది. రాబోయే కాలంలో మరింత రైతులకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని అక్కడ ఆనందరావు పటేల్ గారు సూచించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు 2 ఇళ్ళు కంప్లీట్ అయినాయి. దాని సందర్భంలో ఇక్కడ రావడం జరిగింది. అదే మరి ఫస్ట్ విడత మన గౌరవనీయులు ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ విడత 1 ఎకరానికి డబ్బులు వేయడం జరిగింది. మరి ఈరోజు మనకు 5 ఎకరాల వరకు డబ్బులు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారికి మరి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. మరి సిరాల గ్రామం అంటే ఇక్కడ సర్పంచ్ గారు, గౌరవ సర్పంచ్ గారు ఉన్నారు, మెంబర్లు ఉన్నారు, ఉప సర్పంచ్ పాంగ్రి ఉప సర్పంచ్ గారు ఉన్నారు, మరి సాయిబరావు గారు ఉన్నారు, ఇక్కడ భూమన్న గారు ఉన్నారు, భగవాన్పల్లి గారు, అట్లా అందరు ఇక్కడ. సిరాల గ్రామం అంటే నాకు చాలా సంబంధం ఉన్న, చిన్నప్పటి నుంచి సంబంధం ఉన్న మా ఊరు పక్క గ్రామము. వ్యవసాయ పని కానీ ఏ దానికి కానీ ఏ సంబంధం ఉన్నా మేము ఎప్పుడు 24 గంటలు ఒకరికొకరు అందుబాటులో ఉండే గ్రామం ఇది. కాబట్టి మరి ఇక్కడ సిరాల గ్రామంలో ఈరోజు 2 ఇళ్ళు స్టార్ట్ చేయడానికి, ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేయడానికి, ఇక్కడ పూజ చేయడానికి రావడం జరిగింది. మరి ఇప్పుడు ఫస్ట్ మేము రైతులకు మరి 5 ఎకరాల్లోకి డబ్బు పడడం అంటే చాలా గొప్ప విషయం. ఈ పరిస్థితిలో డబ్బులు లేనప్పుడు, అప్పు ఎంతో అయినప్పుడు సుఖ రైతులకు వేయడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రభుత్వం ఇది ఒకటే కాకుండా బస్ అనుకోండి, బస్సులో మహిళల పాపం ఎక్కడి నుంచి ఎటో తిరగాలంటే ఎంతో కష్టం ఉండేది. ఈరోజు ఇప్పుడు బస్సు ఉండని, గ్యాస్ సిలిండర్ ఉండని, రుణమాఫీ ఉండని, ఇట్లా చాలా స్కీమ్స్ ఉన్నాయి. డోక్రా మహిళలకు స్కీమ్స్ ఉన్నాయి. అన్నిటికీ మనం ప్రభుత్వం అన్ని చేస్తూ డబ్బులు లేకుండా ఎన్నో కష్టం ఉన్న సుఖ చేస్తున్నది. మరి ఇప్పుడు ఈరోజు మనం మరి ఇక్కడ ఈ సిరాల గ్రామానికి రావడం జరిగింది. మరి సిరాల గ్రామంలో ఇప్పుడు పెద్దలు చెప్పినట్ల సర్పంచులు కానీ, మెంబర్స్, సదాశివ దాదా ఎక్స్ సర్పంచ్ గారు వీళ్ళంతా చెప్పినట్ల ఇంకా ఇక్కడ ఏ ఇల్లు అయినా ఇక్కడ ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళకి పొరపాటున ఒక స్లాబ్ ఇంట్లో కిరాయితోనే ఉన్నారు, రెంట్తోనే ఉన్నదానికి స్లాబ్ ఇల్లునే పడితే ఆయనకి అసలు ఇల్లే లేదు, రెంట్లో ఉన్న ఇల్లు స్లాబ్ ఇల్లు. అటువంటి ఇంటికి వాళ్ళు మరి సెక్రటరీ పొరపాటు ఎవరో పొరపాటున కంప్యూటర్లో స్లాబ్ ఇల్లు ఉన్నదంటే ఆయనకి ఇల్లు రాదు. మరి అటువంటి పొరపాటుగా చాలా జరిగింది. మరి పొరపాటున ఇప్పుడు చాలా గ్రామాల్లో ఉన్నది బతికి ఉంటే మీరు చనిపోయినట్ల మరి అట్లా రిపోర్ట్స్ వస్తున్నాయి. అది తప్పు. దాన్ని సరిదిద్దడానికి కలెక్టర్ మేడమ్స్ ఒప్పుకున్నారు. ఏదున్నా మనం ఇక్కడ ఎంపీడోకి ఇవ్వాలా, ఎంపీడో తర్వాత కలెక్టర్ మేడం ఏదున్నా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈరోజు సిరాల గ్రామానికి ఇంకొకటి ఏంటంటే మనకు 3 ఇయర్స్ బ్యాక్ మనకు చెరువు తెగిపోయింది. చెరువు తెగిపోయినప్పుడు ఊరు చుట్టూ అంతా వాటర్ అయిపోయింది. చాలా ఘోరమైన పరిస్థితి ఉండే. ఈ మధ్య మా ముదోలు నియోజకవర్గంలోనే ఇది గడ్డెన వాగు తర్వాత 2వ చెరువు సిరాల చెరువు అంటే. అయితే అప్పుడు మరి పరిస్థితి ఏంది, కంబలు పడిపోయినాయి, లైట్ లేదు, తాగటానికి నీళ్ళు లేదు. ఫస్ట్ అయితే తాగటానికి వాటర్ కావాలి. అటువంటి సమయాల్లో నాకు తెలంగాణ నేను మరి ఇక్కడ వచ్చి గ్రామానికి మరి ఫస్ట్ ఇక్కడ అందరికీ వాటర్ తాపడం జరిగింది. మరి దాని తర్వాత జనం ఒకటి చేసి ప్రజలు చాలా మంచోళ్ళు ఉన్నారు ఇక్కడ. అయితే మరి సీఎం గారి దగ్గర పోయి మరి మా లీడర్స్ అందరు నారాయణరావు పటేల్ కానీ, విట్రెడ్డి కానీ, మేము కానీ అందరు కలిసి మేము అక్కడ మరి సీఎం గారికి మాకు ఈ చెరువు చాలా ఇంపార్టెన్స్ ఉంది, ఈ సిరాల చెరువుతోనే మా సిరాల చెరువులో వాటర్ ఉంటే మా గ్రామంలో బోర్స్ నడుస్తాయి, లేకుంటే నడవయి, ఇట్లా పరిస్థితి అన్నట్టు. అయితే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగితే మరి ఎంత కష్టమైనా వాళ్ళు దీనికి శాంక్షన్ చేసి చెరువు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మనం దానికి చెరువుకి మనం రైతులు లాభం సుఖ తీసుకుంటాం. అయితే దానికోసం సుఖ నేను రేవంత్ రెడ్డి గారికి, క్యాబినెట్కి, అందరు మంత్రులకు సుఖ నేను శుభాకాంక్షలు చెప్తున్నా. మరి ప్రభుత్వం మనకి ఇంప్లిమెంట్గా చేసినప్పుడు మనం ప్రభుత్వం మంచిగా చేస్తే మంచిగా అనాలా, చెడు చేస్తే చెడు అనాలా. ఇంత కష్టంలో ఉన్నప్పుడు సుఖ మంచిగా జరిగేటప్పుడు మరి ఆయనకు మనం సాయం చేయడం, సాథ్ ఇవ్వడం, ఆయన ఎమ్మడి ఉండడం మనకు అతి అవసరం ఉంది. కాబట్టి మరి ఈరోజు ఇక్కడ
ఈ సిరాల గ్రామ పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు, చిన్న పెద్ద పిల్లలు మహిళలు అందరూ ఉన్నారు కాబట్టి ఇలా అందరికీ మరి ఎండల మనం ఇక్కడ ఈ ప్రోగ్రాంకి వచ్చింది కాబట్టి మీ అందరికీ ఇప్పుడు